బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఏపీలో అంగన్వాడీలు చేస్తున్న దీక్ష 26వ రోజుకు చేరింది. సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఆందోళన తీవ్రం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సేవలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొచ్చింది. చిన్నపిల్లలు, బాలింతలు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం జీవోలో తెలిపింది. ఇక 6 నెలల పాటు సమ్మె నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలతో పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలించలేదు. దీంతో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. అంగన్వాడీల బాధ్యతలను ప్రభుత్వం వార్డు వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఏపీలో అంగన్వాడీలు చేస్తున్న దీక్ష 26వ రోజుకు చేరింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, అంగన్వాడీల దీక్ష 26వ రోజుకు చేరుకుంది. దీంతో అంగన్వాడీలకు జీవో కూడా జారీ చేసింది ప్రభుత్వం. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమశ్రీ, ఏదైతే 26 రోజులుగా కూడా తమకు సంబంధించిన అయితే డిమాండ్లు 11 డిమాండ్లు అయితే ఉన్నాయో ఆ డిమాండ్లపైన కూడా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలుగా చర్చించిన తర్వాత కూడా అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లు ప్రభుత్వం ఒప్పుకోవడంతో కూడా తన ఆందోళన కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని కూడా ఉపయోగించింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 2ను కూడా విడుదల చేసింది. అత్యవసర విభాగం కింద కూడా అంగన్వాడీ కార్యకర్తలను కూడా తీసుకొచ్చింది. దీనిపై మాట్లాడడానికి అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు 26 రోజుల నుంచి మీరు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పలు దఫాలుగా కూడా ప్రభుత్వం మీతో చర్చలు జరిపిన పరిస్థితి, ఈరోజు ఎస్మా చట్టాన్ని కూడా మీ పైన ఉపయోగించిన పరిస్థితి ఎలా? ఇప్పటికీ మేము సమ్మె స్టార్ట్ చేసిన తర్వాత 5 సార్లు రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు మమ్మల్ని పిలిచారు. పిలిచిన సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే, మీవేమన్నా అత్యవసర సేవలా, మీరు ఆగిపోతే ఏమన్నా ఆగిపోతుందా, మీకు మేము అసలు ఎందుకు జీతం పెంచాలి, మీరు కాకపోతే మాకు బోల్డ్ మంది వస్తారు పెట్టుకుంటానికి అని చెప్పేసి ఆయన సాగదీశాడు. మరి ఇప్పటికిప్పుడు ఈ రోజుకి మేము గవర్నమెంట్ ఉద్యోగులు ఎప్పుడు అయిపోయాము, ఎప్పుడు మేము విధుల్లోకి జాయిన్ అవ్వకపోతే మమ్మల్ని అందరినీ తీసేస్తావు, మా మీద ఎప్పుడు అస్మా ప్రయోగిస్తారు, ఈ జీవో 2 ఇప్పటికిప్పుడు ఎందుకు తయారు చేశారు అంటే ప్రభుత్వము మమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందా అనేది మేము అడుగుతున్నాము. అది ప్రభుత్వ ఉద్యోగులకి, అది మేమంతా ఏంటంటే స్కీములలో పనిచేసే వాళ్ళము. స్కీముల్లో పనిచేసే వాళ్ళకి ఎస్మా ప్రయోగాలు అలాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు అత్యవసర సేవలు అని ఎలా అంటారు? నిన్నటి దాకా లేని అత్యవసర సేవ తెల్లారేపాటికి ఏ విధంగా అయ్యింది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని మీరు ఇలాంటి జీవాలు, ఇది స్టార్టింగ్ ఇంకా 99 వచ్చినా సరే మేము ఆ జీవాలన్నింటినీ కొప్పేసి తగలబెడతాం తప్ప మీ బెదిరింపులకు మాత్రం మేము అదరము బెదరము. రెండోది ఏంటంటే 6 నెలల పాటు నిషేధం అని చెబుతున్నారు. ఏంటయ్యా 6 నెలలని 100 చెప్తున్నావు మాకు? ఇంకొక 20 రోజులకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత రెడ్డెవరో రాజెవరో నువ్వే రావాలి, నువ్వే వస్తావు అని మాత్రం అనుకోకు. 6 నెలలు అనేది నువ్వు మాకు ఇవ్వటం కాదు, మేమే మీకు ఇస్తున్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ అదిరింపులకి బెదిరింపులకి బెదిరిపోము అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అంటే అత్యవసర సేవల కింద కూడా తీసుకొస్తూ ఎస్మా చట్టాన్ని ప్రారంభించారు. చిన్నపిల్లలు, బాలింతలు ఉన్నారని కూడా ప్రభుత్వం దాంట్లో ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోలో కూడా పేర్కోవడం జరిగింది. 6 నెలల పాటు కూడా నిషేధం విధించడం జరిగింది. మేము తీసుకునేది గౌరవ వేతనం అండి, కనీస వేతనం కాదు. మరి 11,500 తీసుకునే మేము ఎలా ఎస్మా చట్ట పరిధిలోకి వస్తామో మాకైతే తెలియట్లేదు. ఈ రోజున మేము 26 రోజుల నుంచి శాంతియుతంగా మా సమస్యలు పరిష్కరించండి అని మేము సమ్మె చేస్తుంటే మా మీద ఏమాత్రం కూడా కనికరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే శాఖాపరమైన చర్యలు 5వ తారీఖు లోపు మీరు జాయిన్ అవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. అలాగే కలెక్టర్ గారు ఉత్తర్వులు అంటున్నారు. అలాగే సెంటర్ తాళాలు పగలగొట్టి ఈ సమస్యను ఇంకా తీవ్రంగా జటిలతరం చేస్తున్నారే కానీ సమస్యను పరిష్కరించే విధంగా చర్చలు జరిపి జీతాలు, వేతనాలకు సంబంధించిన ప్రకటనలు అయితే చేయట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఒకటే గమనించాలి, ఇప్పటికైనా సరే అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీల నాయకులను పిలవాలి, వేతనాలకు సంబంధించి వెంటనే ప్రకటన చేయాలి. ఏదైతే మీరు ఎస్మా చట్టం అంటున్నారో అది మా అంగన్వాడీలకు వర్తించదు. కాబట్టి మేము దీన్ని ఏ విధంగానూ కూడా లెక్క చేయము. మాకు మా న్యాయపరంగా మేము చేసేది న్యాయపరమైన సమ్మె కాబట్టి మేము న్యాయపరంగానే పోరాడి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా మాకు తెలుసు అని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గతంలో కూడా 4 రోజుల క్రితం కూడా మీరు ఎవరైతే విధులకు హాజరవుతున్నారు, ఎవరెవరు విధులకు హాజరవట్లేని డేటాను కూడా ప్రభుత్వం తీసుకురావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దాని మీద
అది అప్పుడేమో అది చేసింది, ఇప్పుడు ఎస్మా చట్టం డైరెక్ట్గా ప్రయోగించిన పరిస్థితి ఎలా చూస్తుంది అసలు? రోజుకొక రూపంగాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున అంగన్వాడీల సమ్మెను అణిచివేసే దిశగా చూస్తుంది. మొన్నటి వరకు స్కూల్కి రాకపోతే 2-3 రోజులు చూసిన తర్వాత తాళాలు పగలగొట్టారు. తాళాలు పగలగొట్టి నెల అయింది స్కూల్, ఇప్పటికి 12వ తారీఖు నుంచి మేము ఇప్పటి వరకు చేస్తూ వచ్చాం. కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా అంగన్వాడీ కేంద్రంలో జరగలేదు. అంటే అంగన్వాడీలు తప్ప ఇంకెవరు ఈ పనిని చెయ్యలేరు అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. కానీ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తూ వాలంటీర్లతోటి, సచివ అడ్మిన్లతోటి, అలాగే యానిమేటర్స్ తోటి వర్క్ చేయించుకుంటుంది. ఇప్పటి వరకు వర్క్ జరగలేదు కదా, యథావిధంగా ఎలాగైనా సరే అంగన్వాడీలు భయపెట్టేయాలని చెప్పి మళ్ళీ శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము, ఈ రోజుతోటి మీకు మాకు సంబంధం లేదు, మీరు మేము 5 గంటలు దాటిన తర్వాత వచ్చినా కూడా మిమ్మల్ని జాయిన్ చేసుకోము అని బెదిరిస్తున్నారు. మేము న్యాయపరంగా సమ్మె చేస్తున్నాం కాబట్టి మేము చెప్పాము 12వ తారీఖున నిరవధిక దీక్షలో కూర్చొని నిరవధికం చేస్తామని చెప్పాం. కానీ మీకేం డెడ్ లైన్ చెప్పలేదు, ఈ రోజు దాటి క్రాస్ చేశారు, మీ మీద యాక్షన్ తీసుకుంటామంటానికి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. లక్షలాదిగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల, హెల్పర్ల, మినీల సమస్యలను వెంటనే పరిష్కరించకపోగా జటిలం చేసే దిశగా, దాన్ని కావాలని మీరు ఇంకా దీన్ని అణిచివేసే దిశగా ఎస్మా చట్టం ప్రయోగం చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మేము తీసుకునేది కనీస వేతనం కాదు, గౌరవ వేతనం. మరి 11,500 జీతం ఏ ఎస్మా చట్ట ప్రయోగంలోకి వస్తుందో మాకైతే తెలియట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏదైతే జీవో నెంబర్ 2ని ఎస్మా చట్టం తీసుకొచ్చారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మా ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికే మీరు ఏదైతే 11 డిమాండ్లు చెప్తా ఉన్నారో దాంట్లో 10 మేము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము, ఇంకోటి ఏదైతే ఉందో అది తర్వాత సంక్రాంతి తర్వాత చర్చిద్దామని కూడా మా మంత్రుల బృందం కూడా మీకు చెప్పిన పరిస్థితి. అసలు 10కి సంబంధించిన అంశాలను వాళ్ళు ఒప్పుకున్నారా? ఏమన్నా మీకు ఆ నోట్ లాంటిది ఏమైనా ఇచ్చారా? మాకు 4 డిమాండ్లకి జీవోలు వచ్చాయి. ఆ 4 డిమాండ్లు ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తకి 62 సంవత్సరాలు, వర్కర్ కానీ, హెల్పర్ కానీ, మినీ వర్కర్లు కానీ 62 సంవత్సరాలు వచ్చే వరకు రిటైర్మెంట్ వయసు, అదొకటి. రెండవది అంగన్వాడీ హెల్పర్కి ప్రమోషను 45 నుంచి 50 సంవత్సరాల వరకు ప్రమోషన్ ఉంది. మూడోది ఏంటంటే మాకు నెలకి ఒకసారి టీఏ, అది కూడా 2017 నుంచి మేము నెలకి 2 సార్లు వస్తే అప్పటి నుంచి ఇప్పటికి ఒక్కొక్కరికి 30,000 40,000 రావాలి మాకు అమౌంట్. వాటన్నిటిని ఇవ్వకుండా ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒక జీవోని తీసుకొచ్చింది, అది ఈ నెల నుంచి 1 టీఏ ఇస్తాము అని చెప్పేసి ఈ 3 జీవోలు మాత్రమే మాకు ఇచ్చింది ప్రభుత్వం. మేడం మీరు ఎలా చూస్తూ ఉన్నారు? ఎస్మా చట్టం ప్రయోగించింది రాష్ట్ర ప్రభుత్వం, కూడా డెడ్ లైన్ కూడా పెట్టింది, ఎలా చూస్తారు? ఎస్మా చట్టం అసలు గౌరవ వేతనం తీసుకునే వాళ్ళకి ఎస్మా చట్టం అది వర్తించినటువంటి జీవోని అంగన్వాడీలకి ఎలా పెడతారు? నిజంగానే అంగన్వాడీలతో అత్యవసర సేవల కింద మీరు గుర్తించి ఉండుంటే కనీస వేతనాలు అమలు చేసి ఉండాలి. కాబట్టి ఈ అత్యవసర సేవల చట్టాన్ని మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే కనుక అయితే మీరు కనీస వేతనాలు జీవో కూడా వెంటనే ఇచ్చి ఉండాలి. ఇప్పుడే ఆ కనీస వేతనాలు జీవో కూడా ఇవ్వండి. మీకు అసలు ఎవరిస్తున్నారు ఈ సలహాలు ఇచ్చి వాళ్ళందరినీ నిజంగా ఓ తాటి కట్టిపడేయాలి. చాలా దుర్మార్గమైనటువంటి సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాదారులందరినీ తీసేస్తే స్వతంత్రంగా జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ స్వతంత్రంగా పనిచేస్తే ఈ రాష్ట్రం అంతా రావణ కష్టం అయ్యి ఉండేది కాదు. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మేము ఈ చట్టాన్ని అంగీకరించేది లేదు. మా న్యాయమైనటువంటి పోరాటాన్ని మేము పోరాడతాం. మేము సమ్మె విరమించే ప్రసక్తే లేదు. అయితే ప్రధానంగా 26 రోజుల నుంచి ఏదైతే సమ్మె జరుగుతుందో ఆ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామంటూ కూడా అంగన్వాడీ యూనియన్ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. అసలు మేము ఏదైతే అత్యవసర సేవ కిందకు కూడా రామంటూ కూడా చెప్తా ఉన్నారు. అత్యవసర సేవ కిందకు గుర్తించిన ప్రభుత్వం జీతాలు కూడా సమాన పనికి సమాన వేతనం కింద జీతాలు కూడా ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మల్లికార్జున, అలాగే ఇప్పటికే అంగన్వాడీలు వివిధ రూపాల్లో తమ సమ్మెను తెలియజేస్తున్నారు, తమ దీక్షను తెలియజేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం వారి సమ్మెను నిషేధిస్తూ 6 నెలల పాటు జీవో జారీ చేసింది. ఈ జీవోకు వ్యతిరేకంగా వారి సమ్మెను మరింత తీవ్ర రూపం చేసే అవకాశం ఉంది. మరి దీనిపై ఎలా వెళ్లే అవకాశం ఉంది? ఉమశ్రీ కంపల్సరీగా ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోను కూడా తగలబెడతామంటూ కూడా బహిరంగంగా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా వాళ్ళకి ఏదైతే డిమాండ్లు అయితే ఉందో 11 డిమాండ్లో 10 డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చిందంటూ కూడా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మాకు సంబంధించిన 11 డిమాండ్లో 4 డిమాండ్లకు మాత్రమే జీవో విడుదల చేసింది. మిగతా ఏ డిమాండ్లకు కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు. అందుకనే ప్రధానంగా ఏదైతే 11 డిమాండ్లో ప్రధాన డిమాండ్గా ఉన్న ఏదైతే జీతం 26,000 ఉందో ఆ డిమాండ్ను మొత్తం అంగీకరించాలి. అంతేకాకుండా దాంతోపాటు 10 డిమాండ్లు మొత్తం 11
11 డిమాండ్లు అంగీకరిస్తేనే మేము ఉద్యమాన్ని ఆపు చేస్తాము, శరవధిక సమ్మెను విరమిస్తామంటూ కూడా యూనియన్ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి జూలై 5వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి కూడా దానికి సంబంధించి కొన్ని నిరవధిక రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 11 డిమాండ్లు ఒప్పుకుంటేనే తమ ఆందోళన కొనసాగిస్తాము, ప్రభుత్వం ఎటువంటి జీవోలు విడుదల చేసినా కూడా, ఇటువంటి జీవోలు ఇంకో 100 విడుదల చేసినా కూడా మేము పట్టించుకోము, కంపల్సరీగా మా ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.